చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు దాదాపు ఏంటంటే ఒక 24 hours లో దాదాపు 18 hours దాంట్లోనే ఉంటున్నారు, ప్రతి ఒక్క చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. సో దీనివల్ల కొన్ని చిన్నపిల్లలకి కంటికి జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు, ఒక సంస్థ కూడా చెప్పింది. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవంగా ఈవేళ ఉన్నటువంటి ఫోన్ ద్వారాగా అనేక రకాలైన సమస్యలు చిన్నపిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే వారు ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల మెడ నొప్పితో పాటు అలాగే కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే మన పిల్లలు మనకి ముద్దుగానే ఉంటారు, వాళ్ళు ఏం చేసినా గారాభంగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలంటే ఫోన్ ఇస్తే అల్లరి చేయకుండా ఉంటున్నారు. అది 1 సంవత్సరం కానీ 10 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువగా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఏదో ఒకటి చూసుకోవడము, చూస్తుంటే వాడు అల్లరి చేయలేదులే మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పి తల్లిదండ్రులు భావించడం వల్ల ఆ పిల్లలు ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ లేకపోతే ఫోన్ చూడకపోతే ఉండలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ఫోన్ అనేది చాలా ప్రమాదకారి, అవసరంలోనే ఉపయోగించాలి. అది కంటి సమస్యలతో పాటు శాశ్వతంగా గుడ్డి వాళ్ళని కూడా చేస్తుంది. ఈ మధ్యకాలంలో మెడనొప్పితో పాటు మెడనొప్పి కూడా చిన్న వయసులోనే వస్తుంది. చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా పిల్లలు చేస్తున్న గారాభానికి వీళ్ళు లొంగిపోయి పిల్లలకి ఆ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ టైము ఆ సోషల్ మీడియాను ఆ రకంగా వెలుతురు కంటికి తగలడం వల్ల కంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన సమయం వచ్చింది. పని అవసరం ఉన్నప్పుడే ఫోన్ను వాడాలి తప్ప అనవసరంగా పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేసి మన పనిలో మనం నిమగ్నం అయిపోయి వాళ్ళు ఏదో ఫోన్ చూసుకుంటున్నారులే అని వదిలేస్తే వారికి వచ్చేటువంటి సమస్యల వల్ల ఫ్యూచర్లో వాళ్ళు జీవితాంతం పిల్లలు వారి జీవితాంతం నరకం అనిపిస్తూ బాధపడవలసిన అవసరం వస్తుంది ఏ కంటి సమస్య వచ్చినా. అతి చిన్న వయసులో వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు ఈ మధ్య. అంటే 2 years బాబు అయినా 3 years బాబు అయినా ఫోన్ ఇచ్చేస్తారు, వాళ్ళు పక్కన ఉంటారు. దీనివల్ల అసలు ఏ విధంగా ఫోన్లో వచ్చేటటువంటి ఆ బొమ్మలను చూస్తూ ఆ అబ్బాయి ఇంకా తల్లిదండ్రులని పట్టించుకోకుండా ఆడి పని వాడు చేసుకుంటుంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. అది ఫోన్లో బాగానే ఉందిలే అనుకుంటున్నారు. లేకపోతే ఏదో అల్లరి చేసి గొడవ చేస్తూ ఉంటాడు కదా, ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, ఫోన్ ఇచ్చేస్తే సమస్య తీరిపోతుంది అనుకుంటున్నారు. కానీ శాశ్వతంగా ఆడి జీవితానికి ఒక నరకాన్ని చూపిస్తున్నారన్న సంగతి తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. కాబట్టి ఏదేమైనా పిల్లలకి ఫోన్ ఇవ్వడం శ్రేయస్కారం కాదు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అవేర్నెస్గా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు. ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలకి ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గట్టిగా ఆలోచించుకోవాలా. వారి భవిష్యత్తును అంధకారం చేస్తే బాధపడేది మరలా మీరే. వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది, కళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నాయి, అలాగే మెడ ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాలా. ఫోన్ అనేది చిన్నపిల్లలకు దూరంగా పెట్టి మీ బిడ్డలు మీరు కాపాడుకోవాలి. కాకపోతే ఆ కుర్రవాడు తెలియజేశాడా ఎలా చేసినా కూడా తప్పే. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఇప్పుడు అది కూడా ఏంటంటే ఒక హిందూకి సంబంధించిన దేవాలయంలో అది కూడా సాక్షాత్ మన ఎవరైతే గుడి ఉందో దాంట్లోనే వాళ్ళు వచ్చి కోహర టెంపుల్ లో జరిగిన సన్నివేశం కదా ఇది. అదే చూసాము ఈ మధ్య టీవీల్లో సోషల్ మీడియాలో కూడా బాగా అలచల్ చేస్తుంది. ఈ తెలుగు తక్కువతనంతో మొత్తం హిందూ సాంప్రదాయాన్ని కొంచెం తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్న ప్రయత్నం ఏమో అనిపిస్తుంది. ఏదేమైనా ముస్లిమ్స్ ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలా. లేకపోతే లేనిపోయిన అపోహలకు దారితీసి గొడవలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉంది. ఇప్పటికే చాలా వ్యవహారాల్లో ముస్లిం సమాజం చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంది. సరే, ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ బాగున్నారు. అంటే ఎలా అంటే వాళ్ళు కూడా హిందూ సాంప్రదాయాలని గౌరవిస్తున్నారు ముస్లిమ్స్ లో కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఏమైపోతుందంటే ఈ కులాలు మతాలు అనేవి అడ్డొచ్చినప్పుడు సో దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఏదేమైనా ఒక వ్యక్తి చేసిన తప్పుని మొత్తం సమాజానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. వాడికి తగిన బుద్ధి చెప్తారు కూడా. ఖచ్చితంగా ఏదేమైనా ఇలాగా ఒక మతానికి చెడ్డ పేరు తెచ్చే పని ఏ మతం వాడు చేయకూడదు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని హిందువులు గౌరవించుకుంటారు, పూజించుకుంటారు, ఆరాధించుకుంటారు. వారి మతాన్ని వారి అభిమతాన్ని గౌరవించవలసిన బాధ్యత ఇతర మతాలపై ఉంది. అలాగే ఇతర మతాల వ్యక్తుల్ని కానీ వారి దేవుణ్ణి కానీ గౌరవించుకునే సాంప్రదాయం మన హిందూ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కొంతమంది నీచంగా, దుర్మార్గంగా, చండాలంగా ఒకరి మతాన్ని ఒకరు కించపరుచుకుంటూ సమాజంలో
కొంచెం చెడ్డ పేరు తీసుకొచ్చి అల్లకల్లోలను సృష్టించి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మంచిది కాదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ కుర్రోడు చేసింది తప్పు 100%. వారికి తగిన గుణపాఠం చెప్పాలి. ఒకసారి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు. ఆ చిన్న విషయాలకి పెద్ద చర్యలు కాదు, కానీ కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళని వాళ్ళ మతం వారే ఆ ముస్లింసే వారికి తగిన బుద్ధి చెప్పాలా. ఇలాంటి తప్పు చేయకుండా జీవితంలో ఏదన్నా ఖచ్చితంగా వాడిపై చర్య తీసుకోవాలి. ఇప్పుడు మనము మన భారతదేశం సర్వమతాల సమ్మేళనం ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఉంది మనకి. ఆ సాంప్రదాయాన్ని అన్ని మతాలు కాపాడుకుంటే మనం అందరం బాగుంటాం. లేదు ఇలాగే ఒకరి మతాన్ని ఒకరు కించపరుచుకుంటూ అవహేళన చేసుకుంటూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఫ్యూచర్లో మన దేశానికే ప్రమాదం. కాబట్టి ఎవరైనా సరే యువకులు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మనుషులరా బాబు, ముందు మన బ్రతుకు తెరువు కోసం మనం ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలాగ మన ఆచారాలు మన సాంప్రదాయాలని కించపరుచుకోకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు తనే వెళ్ళాడు కాబట్టి ఆ లవ్ మోజులో అని చెప్పుకోవచ్చా? అనేం కాదు, కాకపోతే తెలుగు తక్కువ కుర్రోడేమనుకుంటా. తెలివి లేక అలాగ వెళ్ళాడు. లేకపోతే ఒక ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఎన్నో పనులు చేస్తారు. తెలిస్తే ఒక తోలు తీస్తారని తెలుసు కదా. కాకపోతే అహంకారంతో వెళ్ళి ఉంటాడు. వాడికి తగిన బుద్ధి చెప్పే ఉంటారు. ఏదేమైనా ఇలాంటి పనులు జరగడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనంతా సర్వమత సామరస్యంగా బ్రతికేటటువంటి దేశం మనది. అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా చూస్తున్నటువంటి దేశం మనది. కాబట్టి మన దేశ సంస్కారాన్ని సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.